గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, ఎల్ఐసి, వర్ల్పూల్ అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్లో ప్రధాన మార్కెట్లో ఎక్కువ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హ్యాంగ్సెంగ్ లాంటి 1-2 ఇండిసెస్ మినహాయిస్తాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం మనకు నెగిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. జియో పొలిటికల్ కన్సర్న్స్ ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న మనం చూసాం 220 పాయింట్ల లాభం. నిఫ్టీలో ఒక మంచి ర్యాలీ చూసాం. లాస్ట్ నైట్ యూఎస్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. G7 మీటింగ్ కెనడాలో జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. నిన్న ఫస్ట్ డే G7 మీటింగ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ హుటాహుటిన అర్ధాంతరంగా G7 మీటింగ్ నుంచి వాషింగ్టన్ అంటే రాజధానికి వెళ్ళిపోయారు. గల్ఫ్ క్రైసిస్ చూసుకోవాలి, నేను అదంతా నా పైనే ఉంది, నా తల మీద ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఒక ట్వీట్ కూడా ఇచ్చారు. ఆయన టెహ్రాన్ను అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని సలహా కూడా ఇచ్చారు. ఇరాన్ ఈ డీల్ని ముందుగానే నేను చెప్పినప్పుడే సైన్ చేయాల్సింది. చూడండి ఇప్పుడు ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో. ఇరాన్ కెనాట్ హ్యావ్ ఏ న్యూక్లియర్ వెపన్, ఇరాన్కి ఆ అర్హత లేదు, ఆ హక్కు లేదు న్యూక్లియర్ వెపన్ అంటూ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇది నేను పదే పదే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అందరూ టెహ్రాన్ ఖాళీ చేసి, టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధాని, ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగబోతోంది అంటూ ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఒక దేశ రాజధాని మీద దాడి చేయబోతున్నాం అని ఆయన చెప్పేసినట్లే. సో ఇప్పుడు అందరికీ తెలుసు ఇజ్రాయెల్ వెనక ఉండి నడిపిస్తోంది అమెరికానే అని. అమెరికా నేరుగా యుద్ధం చేయకపోవచ్చు, కానీ ఇజ్రాయెల్ను నడిపిస్తోంది అమెరికానే. యుద్ధం మొదలై 5 రోజులైంది. టెహ్రాన్ తగలబడిపోతుంది. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే పాపం అక్కడ ప్రజలను తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే మనం ఇరాన్ అభిమానులం, ఇజ్రాయెల్ అభిమానులం అని కాదు. ఇక్కడ 2 దేశాలు మనకు సమానమే, మనకు విదేశాలు అవి. అయితే ఇరాన్ లాంటి దేశంలో ఒక ఆయిల్ కంట్రీ, ఆయిల్ సప్లయింగ్ కంట్రీ, మనకు కూడా చాలా ఆయిల్ ఇరాన్ నుంచి వస్తూ ఉంటుంది. ఇది అక్కడ జరుగుతున్న విధ్వంసం అనేది, అండ్ టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధాని కూడా నష్టపోతుంది, అక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. సో ఎంత త్వరగా ఈ యుద్ధం సమసిపోతే అంత మంచిది. ఒక డీఎస్కలేషన్ లేదా ఒక రెజల్యూషన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ మరింతగా ఉధృతం అవుతోంది యుద్ధం. మిసైళ్ల వర్షం కొనసాగుతోంది 2 దేశాల మధ్య. సరే, ఇజ్రాయెల్ ఈజ్ ఏ సూపర్ పవర్, మిలిటరీ సూపర్ పవర్, వెనక అమెరికా వంటి ఇంకా బలమైన దేశం ఉంది, ఒక అగ్రరాజ్యం. సో ఇవన్నీ ఇరాన్ని తప్పకుండా వాళ్ళు చెవి మెలిపెట్టి దారికి తీసుకొస్తారు. కాకపోతే ఈలోగా జరిగే నష్టం మాత్రం పాపం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో అండ్ డొనాల్డ్ ట్రంప్ లాంటి నియంతలు ఏమనుకుంటారో, వాళ్ళు కేవలం ఒక ఇరాన్కే మేము యుఎస్కే నేను అధ్యక్షుడిని కాదు, ప్రపంచం మొత్తానికి నేనే అధ్యక్షుడిని, నేను ఏం చెప్తే అది ప్రపంచం వినాలి అనే ఒక నియంతృత్వపు అహంకార ధోరణి డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. సరే, ఆయన చేసేది అమెరికా మంచి కోసం, అది తర్వాత సంగతి. అమెరికా మంచి కోసం అనుకుంటే అమెరికా ప్రయోజనాల కోసమే పనిచేయాలి, కానీ ప్రపంచం మొత్తం మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు బాబాయ్ లాంటి వాళ్ళు. సరే, ఇంకా 3.5 సంవత్సరాలు భరించాలి అమెరికాతో పాటు మిగతా ప్రపంచం కూడా డొనాల్డ్ ట్రంప్ని. సో అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఒక అనుమానం ఏంటంటే, యుఎస్ కూడా ఈ యుద్ధంలో పాల్గొంటే ఏం జరుగుతుంది? ఎందుకంటే అలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఒకటే నేవల్ క్యారియర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది ఇరాన్ సరిహద్దుల్లో, ఇప్పుడు అవి 2 అయ్యాయి. అలాగే ఈ యుద్ధనాకల్లో ఇంధనం నింపే రీఫ్యూయలింగ్ ట్యాంక్స్ సంఖ్య 31కి పెరిగిందట. సో ఇవన్నీ చూస్తుంటే నేరుగా యుఎస్ఏ యుద్ధంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే ఎవరు పాల్గొంటే ఏంటి, యుద్ధమే కదా అని అనొచ్చు మీరు, కానీ దానివలన ఇంకా ఈక్వేషన్స్ చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ఎక్కడికి వెళ్తుందో, ఇప్పుడు 70కి వచ్చింది లాస్ట్ నైట్, మళ్ళీ పొద్దున్నే 74 చూస్తున్నాం డాలర్లు. ఇది 80కో 85కో 90కో వెళ్ళింది అనుకోండి. ఇది ఇండియా లాంటి దేశాలకి, మనలాంటి దేశాలకి ఇది చాలా నెగిటివ్ డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు బహుశా, ఎందుకంటే మనం ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూసుకుంటున్నాం. ఇప్పుడు ఆఫ్రికా వరకు వెళ్తున్నాం మనం, న్యాచురల్ గ్యాస్ లాంటి ముడి పదార్థాల సరఫరా కోసం, ఇంధన సరఫరా కోసం. సో న్యూక్లియర్ బాంబు తయారు చేయకుండా ఇరాన్ని నివారించే ఉద్దేశంతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇది యుఎస్ ఇరాన్ యుద్ధంగా, డైరెక్ట్ యుద్ధంగా ఇప్పుడు ఇండైరెక్ట్గా జరుగుతోంది, ప్రత్యక్ష యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
సో అందుకనే బ్రెంట్ క్రూడ్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే నిఫ్టీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్. ఒకవేళ బ్రెంట్ కనుక 70కి వచ్చింది అనుకోండి, 70 కిందకి మన నిఫ్టీ 25,100 to 200 ఈజీగా దాటేస్తుంది. లేదు 85కి వచ్చింది అనుకోండి, మళ్ళీ 24,400 500 దానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మనం ఏదైతే ప్రీ ఆర్బీఐ పాలసీ రేంజ్ 24,700 25,100 దీనికి మళ్ళీ తిరిగి వచ్చాం. ఎందుకంటే ఈ యుద్ధం అస్సలు రాకూడని సమయంలో వచ్చిందండి. మనం చక్కగా ఆర్బీఐ పాలసీ వచ్చింది, ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారు, సిఆర్ఆర్ కట్ చేశారు, బ్రహ్మాండంగా ఉంది, ఎకానమీ ఇక పరుగులు తీస్తుంది అనుకునే టైంలో సడన్గా యుద్ధం వచ్చి ఈక్వేషన్స్ని అలా, అంటే ఇక్కడ ఏదో మనకి ఉత్పాతం వచ్చిందని కాదు, అలా కామా పెట్టింది. సో దీన్ని ఎంత త్వరగా ఆ యుద్ధం పరిష్కారం అయితే అంత త్వరగా మళ్ళీ మనం పూర్వ దశకు వచ్చేస్తుంది నిఫ్టీ కావచ్చు, ఓవరాల్గా మార్కెట్ కూడా. నేను కూడా చూసాం, మనం మిడ్ క్యాప్స్ కొంత వెనకంజ వేశాయి. నిఫ్టీలో మంచి ర్యాలీ చూసాం, 24,940 సమీపంలో ఎక్కడో ట్రేడ్ అయింది, క్లోజ్ అయింది. సో ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్ 24,833 ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 55,747 ఇది 20-day మూవింగ్ యావరేజ్, దానికి కూడా అక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంది. అండ్ నిఫ్టీ 5% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. దానికి వెళ్ళాలి అంటే ముందుగా యుద్ధం ఆగాలి. అలాగే ఇక్కడ మరొక ఈక్వేషన్ కూడా ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ ఈ రెండు పార్టిసిపేట్ చేయాలి నిఫ్టీ ర్యాలీలో నెక్స్ట్. ఎందుకంటే రిలయన్స్ ఈజ్ 10.7% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై అండ్ ఐటీ ఇండెక్స్ ఈజ్ 15% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. సో ఇప్పుడు మనకు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ పెరగాలి, ఈ స్టాక్స్ అన్నీ పెరగాలి, ఐటీ షుడ్ డూ వెల్. అలాగే రిలయన్స్, బ్రెంట్ పెరిగితే రిలయన్స్కి మంచిదే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీగా. సో ఇది కూడా రిలయన్స్ నేను కూడా మనం చూసాం ఒక 0.7% ఎంతో పెరగడం. అలాగే ఎఫ్ఐఎస్ డిఐఎస్ బిహేవియర్ సేమ్ కంటిన్యూ అవుతుంది, 22,880 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్, డిఐఎస్ 5,000 crores ప్లస్ కొన్నారు. ఇందులో ఏషియన్ పెయింట్స్ బ్లాక్ డీల్ ఉంది, ఐ థింక్ అరౌండ్ 2,800 crores సంథింగ్ లైక్ దట్. మొన్న ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొన్నది రిలయన్స్ అమ్ముతుంటే, నిన్న ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కొన్నదట. సో అందువలన డిఐ ఫిగర్ భారీగా కనిపిస్తుంది. అదర్వైజ్ ఆల్సో డిఐఎస్ ఆర్ కంటిన్యూస్లీ పర్చేజింగ్ ఇండియన్ స్టాక్స్. రాబోయే రోజుల్లో డిఐఎస్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్దే ఇప్పుడు మార్కెట్ మీద ఆధిపత్యం ఉంటుందని మనం పదే పదే అనుకునే అంశమే. అలాగే ఇవాళ చాలా స్టాక్స్ మనకు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. విశాల్ మెగా మార్ట్, ఇందులో మామూలుగా లాకిన్ తర్వాత ప్రమోటర్స్ 10% అమ్ముతారని ప్రకటన వచ్చింది ముందుగా, అది ఇప్పుడు 22%కి వెళ్ళింది. విశాల్ మెగా మార్ట్ మనందరికీ తెలుసు, లిస్టింగ్ తర్వాత మంచి డబ్బులు ఇచ్చిన స్టాక్స్లో విశాల్ ఒకటి. రిటైలింగ్ కంపెనీ, 78 రూపీస్. మనం ఐపీఓ అప్పుడు కూడా అనుకున్నాం మంచి ఐపీఓ డబ్బులు వస్తాయని, వచ్చాయి. ఇప్పుడు 125 రూపీస్ దగ్గర ఉంది. కానీ ఇంత ర్యాలీ తర్వాత ప్రమోటర్స్ 22% స్టేక్ అమ్ముకుంటున్నారు, అంటే 1/4 అమ్మేస్తున్నారు. ఇది చాలా అలార్మింగ్ పరిస్థితి. అంటే ప్రమోటర్స్ వెళ్ళిపోతారా, అసలు పూర్తిగా కంపెనీని అమ్మేసుకుంటారా, ఇవన్నీ మనకు ప్రశ్నార్థకాలు. చూద్దాం. అండ్ ఫ్లోర్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది మార్కెట్ ప్రైస్ కంటే, 112 రూపాయల దగ్గర పెట్టారు. సో ఇది ఒక స్టాక్, 10,000 కోట్ల రూపాయల వర్త్ స్టాక్ అమ్మేసుకుంటున్నారు. చక్కగా హాయిగా 10,000 కోట్లు క్యాష్ వచ్చేస్తుంది ప్రమోటర్స్కి. దిస్ ఈజ్ నాట్ గుడ్. అలాగే బయోకాన్లో కూడా క్యూఐపీ ఇష్యూ కోసం అది కూడా మార్కెట్ ప్రైస్ కంటే కొంత తక్కువ ధర దగ్గరే క్యూఐపీ ఇష్యూ ప్రైస్ నిర్ణయించారు. సో ఈ స్టాక్ను కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ చాలా స్టాక్స్ ఉన్నాయి వాచ్ లిస్ట్లో, మళ్ళీ మాట్లాడుకుందాం. ముందుగా అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి, ఇప్పుడు ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. మన మార్కెట్ కూడా కొంత స్లైట్లీ వీక్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. ఏంటి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈరోజు ట్రేడింగ్ ట్రెండ్? అంటే నిన్న యుఎస్ మార్కెట్స్ కూడా అక్కడ ఇంట్రాడే ట్రేడింగ్ చూస్తే కనుక హైస్ నుంచి తగ్గటమే చూసామండి, అంతేగాని పెరగలేదు అనమాట. ఓపెనింగ్ ఫస్ట్ 2 hours లో ఉన్న హైస్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డేలో ఎప్పుడు కూడా రీచ్ అవ్వలేదు. అంటే కంటిన్యూస్ గా స్లో స్లైడ్ లాగా ఉండింది అనమాట. మేబీ మార్కెట్ ఇంకా ఎక్స్టెండెడ్ 2-3 hours ఉంటే నెగిటివ్కి వెళ్ళినా కూడా సర్ప్రైజింగ్ ఉండేది కాదు. ఎందుకంటే కపుల్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట అక్కడ మైండ్ బయట కూడా ప్లే చేసింది. ట్రంప్ గారు G7 మీటింగ్ అనమాట అర్ధాంతరంగా అనమాట కట్ చేసుకుని తిరిగి కెనడా నుంచి రిటర్న్ రావటం అనమాట యుఎస్ కి. అంటే మేబీ ఇరాన్ వార్ అనమాట, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లో యుఎస్ పార్టిసిపేషన్ పైన అండ్ ఎస్కలేషన్ పైన కాస్త ఏదన్నా ఈవెంట్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా మార్కెట్స్ కొంచెం ఫియర్స్ నెలకొన్నాయి అక్కడ, అందులో డౌట్ లేదు. అండ్ మోర్ ఓవర్ అనమాట యుఎస్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నౌ చూస్తూ ఉంటే
కాస్త రేంజ్ బౌండ్ అయిపోయినాయి అక్కడ కూడా అనమాట. డౌ మనం చూస్తే ఆ 38,000 నుంచి 40,000 మధ్యలోకి వెళ్ళే సూచనలు అయితే అసలు కనపట్లేదు అక్కడ. ఈ క్లియర్ కట్ గా అనమాట అది అబ్జర్వ్ చేయొచ్చు. 42,500 దగ్గర ఏదైతే ఇప్పుడు ఉందో ఆ 2,000 పాయింట్స్ అటు ఇటు గానీ మూవ్ అవుతుంది అనమాట. నన్ను అడిగితే మాత్రం మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో మన దగ్గర అయితే ఒక కన్సాలిడేషన్ మోడ్ లో బ్రాడ్ రేంజ్ లో ఉంటాయి అనమాట. ఆ బ్రాడ్ రేంజ్ అనేది డిఫైన్ అయింది యాజ్ ఆఫ్ నో వర్క్ అనమాట. 24,500 టు 25,200 అన్నట్టు అనమాట. ఎనీ ఫ్రెష్ బయింగ్ 25,200 పైనే ఫాలో అప్ బయింగ్ వస్తుంది. క్లోజర్ టు దట్ వస్తున్న కొద్దికి సెల్లింగ్ వస్తుంది. 25,000 దాటగానే 24,500 కి రీచ్ అయినా ఆర్ దాని కిందకి వెళ్ళినా కూడా బయింగ్ వస్తుంది. అది క్లియర్లీ చూస్తున్నాం. ఎనీ లార్జ్ మూవ్ రావాలి, మార్కెట్ హిస్టారిక్ హైస్ దిశగా వెళ్ళాలి అని అంటే కనుక 25,200 వాల్యూమ్ యాక్షన్ తోటి క్రాస్ అవ్వాలి. అదే విధంగా ఫ్రెష్ కరెక్షన్ రావాలి బాగా షార్ప్ గా అంటే కనుక 24,500 కూడా వాల్యూమ్స్ తోటి బ్రీచ్ చేయాలి డౌన్ సైడ్ అనమాట. ఈ రేంజ్ డిఫైన్ అయినప్పుడు అనమాట ఎస్పెషల్లీ ట్రేడర్స్ అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ ప్లేయర్స్ కూడా లార్జ్ పొజిషన్స్ అనమాట ఎస్పెషల్లీ ట్రేడర్స్ అవాయిడ్ చేసి అనమాట స్మాల్ పొజిషన్స్ తోటి ట్రేడ్ చేయటం అడ్వైజబుల్. అండ్ మనం చూస్తున్నాం మిగతా గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పెద్ద వార్నింగ్ కనుక వాళ్ళు అబ్జర్వ్ చేస్తే పెద్ద చేంజెస్ ఏమి లేవు, నేరోగా మూవ్ అవుతున్నాయి. నిక్కీ కూడా జస్ట్ అరౌండ్ 100 పాయింట్స్ తోటి మూవ్ అవుతుంది, 200 పాయింట్స్ తోటి. అండ్ మార్జినల్ గా 100 పాయింట్లేనమాట చైనీస్ అనమాట హ్యాంగ్సెంగ్ కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. అయితే ఫ్యూచర్స్ మాత్రం యుఎస్సి అనమాట కొంచెం షార్ప్ గానే ఎక్కువ ఉన్నాయి, 165 పాయింట్స్ డౌన్ ఉన్నాయి. అంటే క్లియర్ ఇండికేషన్ మేబీ సమ్ డెవలప్మెంట్ ఇరాన్ వార్ పైన ఉంది అని అక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సరే క్రూడ్ ఆయిల్ ధరల 72, 74 ఆ రేంజ్ లో పుట్టుమిట్టాడుతుంది. అయితే డెఫినెట్లీ లార్జ్ ఇంపోర్టర్ లైక్ ఇండియాకి అనమాట డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ ఇండియా చైనా పైన కూడా కాస్త ఇంపాక్ట్ ఉంటుంది. బట్ చైనా ఇంపోర్ట్స్ మాక్సిమం కూడా ఇరాన్ నుంచేనమాట. అయితే ఇప్పుడు శాంక్షన్స్ ఏమన్నా ధైర్యం చేసి టారిఫ్ వార్ నడుస్తున్నప్పుడు ట్రంప్ గారు ఇరాన్ పైన శాంక్షన్స్ ఏమన్నా పెడతారా, అవి ఆటోమేటిక్ గా చైనాకి అప్లై అవుతాయా అవ్వవా, ఇలాంటివి చాలా ఉన్నాయి విషయాలు. అండ్ మన వరకు వస్తే గనక ట్రేడ్ డీల్ లో కూడా చాలా టఫ్ గా బిహేవ్ చేస్తున్నారు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రేట్స్ కంటే కూడా కిందకెళ్ళే సూచనలు అయితే కనపట్లేదు, ఇంకా హయ్యర్ రేట్స్ ఉండేటట్టు ఉన్నాయి అన్నట్టు కొద్దిగా ఇండికేషన్స్ వస్తున్నాయి, విచ్ ఈస్ ఎ మైల్డ్ నెగిటివ్ ఫర్ మార్కెట్స్ అని అంటుంది. ఎందుకంటే ఇండియా బ్యాంక్ అవుతోంది మోడీ గారు ట్రంప్ గారి రిలేషన్షిప్ పైన కాస్త బెటర్ ఉండొచ్చు మన యుఎస్ అమెరికా ట్రేడ్ డీల్ అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఈ ఫెటల్ ట్రేడ్ డీల్ కనుక అట్లా ఫేవరబుల్ గా లేకపోతే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా షార్ప్ గా రియాక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి ఏ విధంగా ఏ సెక్టార్స్ లో ఏ విధంగా ఇంపాక్ట్ ఉండేటట్టు డీల్ చేస్తారనేది కూడా చూడాలి. మార్కెట్ లో కూడా చూస్తున్నాం సెక్టార్ రొటేషన్ ఎంత స్పీడ్ గా ఉంటుంది. అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఫాలో బయింగ్ రావట్లేదు, అదొక్కటి గుర్తుంచుకోవాలి. ఇండెక్స్ మేనేజ్మెంట్ త్రూ లార్జ్ క్యాప్స్ నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ దాదాపు 7 to 9 months నుంచి మనం చూస్తున్న ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ప్రమోటర్స్ మాత్రం వాళ్ళ షేర్స్ అమ్ముకుంటున్నారు, లక్షల కోట్లు ఇంటికైతే తీసుకెళ్తున్నారు. ఐదర్ క్యూఐపీ రూపేణ అవనియండి, లాకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు విశాల్ మెగామార్ట్ ఉంది, ముందు 5,000 కోట్ల బ్లాక్ డీల్ అన్నారు, ఇప్పుడు 5,000ది 9,896 కోట్లు అంటున్నారు. అదేవిధంగా బయోకాన్ ఇప్పుడు క్యూఐపీ ఉంది, 340 రూపాయలు బెంచ్ మార్క్ పెట్టారు. అయితే వెరీ ఫ్యూ స్టాక్స్ కొన్ని బైబ్యాక్ అనమాట. టాన్రా లాంటిది బైబ్యాక్ అనౌన్స్ చేసింది 875 రూపీస్ పైన. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ప్రమోటర్స్ ఈక్విటీ పెంచుకోవడానికి వారెంట్ సబ్స్క్రిప్షన్ దాదాపు 2,200 కోట్ల పై చిలిపి చేస్తున్నారు. అండ్ స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ కూడా అయింది బోత్ టాన్లా అండ్ జీన్ అనమాట లాస్ట్ ఫ్యూ సెషన్స్. అండ్ ఎన్టీపీసీ కూడా ఇప్పుడు మళ్ళా 18,000 crores ఐదర్ బాండ్స్ రూపాయన కానీ ఏ విధంగానైనా రేస్ చేస్తారు అని చెప్పేసి అని అంటున్నారు, చూడాలన్నమాట. కాబట్టి ఓవరాల్ గా సప్లై ఆఫ్ స్టాక్ కూడా పెరుగుతుంది బాగా. లెట్ ఇట్ బి ఫ్రమ్ ప్రమోటర్స్ త్రూ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ త్రూ ఇన్స్టిట్యూషన్స్ బ్లాక్ డీల్స్ ద్వారా లాకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కానీ ఇట్లా. అయితే మార్కెట్ కి ఎంతకాలం ఎపిటైట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఐపీఓస్ కూడా పెరుగుతున్నాయి, దానికి ఎంత షిఫ్ట్ అవుతుంది ఇదన్నీ కూడా చూస్తూ ఉంటే నేను అనుకుంటాం రీటైల్ లో వాల్యూమ్స్ ఒక టెంపరీ పీక్ ఏదైతే రీచ్ అయినాయో గత కపుల్ ఆఫ్ వీక్స్ లో, అక్కడి నుంచి మళ్ళీ వాల్యూమ్స్ తగ్గుతాయా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను.
కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ వాల్యూమ్స్ అంటూ లేకపోతే 25,000 పైన మేబీ మార్కెట్ ఒక 200-300 పాయింట్స్ కరెక్ట్ అయినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. బట్ అదే విధంగా వాల్యూమ్స్ వస్తే గనక జంప్ అవటం కూడా వెరీ ఈజీ ఫర్ మార్కెట్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అని అంటాను. ఎందుకంటే ఎఫ్ఐఐస్ ఎంత అమ్మినా సరే డిఐఎస్ కొంటానే ఉన్నారు. నిన్న కూడా మనం చూసాం ఎఫ్ఐఐస్ 2,000 కోట్ల పైచీలు 2,539 crores అమ్మారు. కానీ డిఐఎస్ 5,781 crores కొన్నారు. ఎఫ్ఐ నెట్ షార్ట్స్ కూడా పెరిగినాయి, 1,00,000 పైనే ఉంటున్నాయి కంటిన్యూస్ గా, 1,04,000 కోట్లు అనమాట. రూపాయి కూడా 86 పైనే ఉంటుంది, తిరిగి స్ట్రెంత్ అవ్వలేకపోతుంది 86 కిందకి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా అనమాట ఎఫ్ఎండోలో చాలా దాదాపు 9-10 స్టాకులు బ్యాన్ లిస్ట్ లో ఉన్నా కూడా ఇండెక్స్ సస్టైన్ అవుతుందంటేనే సర్ప్రైజింగ్. అయితే క్లియర్లీ ఎకనామిక్ రికవరీతో పాటు రిజల్ట్స్ ఫాలో అప్ లేకపోతే మాత్రం, Q1 రిజల్ట్స్ ఫాలో అప్ లేకపోతే మాత్రం మేబీ జూలైలో ఒక రఫ్ మార్కెట్ ఉండొచ్చా మనకు అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఇక మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి పైకి వెళ్ళాలన్నా తగ్గాలన్నా కూడా జూలై రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ గ్లోబల్ క్యూస్ అని కూడా అర్థం చేసుకోవాలి మనం. అయితే ఓవరాల్ గా మిగతా మార్కెట్ ఎట్లా ఉంది అనేది కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆర్ ట్రేడ్ సెటప్ చూసినా కూడా అనమాట ఎక్కువగా కాల్ ఆప్షన్స్ అదే 25,500 దగ్గర ఉన్నాయి. 25,000 ఏమో ఇన్ఫ్లెక్షన్ పాయింట్ బోత్ ఫర్ కాల్స్ అండ్ పుట్స్ కూడా. దాని కిందే ట్రేడ్ అయినా వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, దానిపైన ట్రేడ్ అయితే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. నిన్న మనం చెప్పాం 24,800 పైన ఉంటే కనుక మార్కెట్ 25,000 కాల్ ఆప్షన్ తీసుకోండి అని, అండ్ క్లియర్ గా రిటర్న్స్ ఇచ్చింది. దాదాపు 160 పాయింట్స్ ఇంట్రాడే పెరగటం కూడా చూసాం. అండ్ 160 పాయింట్స్ ఇస్ నాట్ ఏ స్మాల్ ఫర్ ఇంట్రా ట్రేడర్ అనమాట, ఇంట్రాడే ట్రేడర్, అది గుర్తుంచుకోవాలి. కానీ క్లియర్ గా మార్కెట్ ట్రెండ్స్ బట్టి ఆప్షన్స్ లో ట్రేడ్ చేయమంటాం కానీ, అది కూడా అబ్జర్వేషన్ బట్టి చెప్తాం కానీ ఏదో దానికి ఎడిక్ట్ అవ్వమని కానీ కంటిన్యూస్ గా ఆప్షన్స్ లో ట్రేడ్ చేయమని కానీ నా సజెషన్ కాదనమాట, గుర్తుంచుకోండి. ఎక్కువ పుట్ ఆప్షన్స్ 24,500, 24,000 దగ్గర ఉన్నాయి. మంత్లీ పుట్ ఆప్షన్స్ అది కేర్ఫుల్ గా చూడమంటాను. పీసీఆర్ మాత్రం నిన్న షార్ప్ గా జంప్ అయింది, ఒక్కసారి 1.14 కి జంప్ అయింది అనమాట. 0.89 నుంచి 1.14 కి జంప్ అవటం అనేది రిమార్కబుల్ అంటాను ఒక విధంగా. ఎందుకంటే మే 15 తర్వాత ఇదే హైయెస్ట్ అనమాట రావటం. అంటే బేబీ బుల్స్ ఒక ఫ్రెష్ మూవ్ తయారవుతున్నారా అంటానికి కూడా ఒక ఇండికేషన్ అది. విక్స్ ఫ్యాక్టర్ అంటామా, ఒక పక్కన పీసీఆర్ పెరుగుతా విక్స్ తగ్గింది, అంటే కాన్ఫిడెన్స్ బుల్స్ కూడా పెరిగింది. కానీ నిన్న అది వన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మూవరా అనేది కూడా చూడాలన్నమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి అంటే కేఎన్స్, ఓఎన్జీసీ, బయోకాను, హిందుస్థాన్ కాపర్ లో పెరిగినాయి. అదే షార్ట్స్ ఎక్కడ పెరిగినాయి అంటే కనుక టాటా మోటార్స్, మజగాను, యూనో మిండా, హిందుస్థాన్ జింక్, పీపీఎల్ ఫార్మాలో కూడా అనమాట షార్ట్స్ పెరిగినాయి. డెలివరీ ఎక్కడ పెరిగిందంటే మాత్రం ఆల్ 3 ప్రైవేట్ బ్యాంక్స్ లో నిన్న బాగా డెలివరీస్ పెరిగినాయి. హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్. కాబట్టి చూడాలి వాటిలో కొత్త మూవ్కి ఏమన్నా ప్రిపేర్ అవుతుందా. నిన్న హెచ్డిఎఫ్సి చూసాం ఆల్రెడీ 1.12% పెరగటం అనమాట. ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ నౌ మార్కెట్ ఈ స్టిల్ బై ఆన్ డిప్స్ అని అంటాను. కానీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మైండ్ పైన ప్లే చేస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్రమత్తతోటి ఉండటమే సేఫ్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకే, మిత్రుడు బుడాన్ ఒక మెసేజ్ పెట్టారు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో పిఎస్యు బ్యాంక్స్లో ఐఓబి, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, వీటిల్లో వాటా అమ్మకం కోసం ప్రభుత్వం 5 పిఎస్యు బ్యాంక్స్లో ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. మర్చెంట్ బ్యాంకర్స్ని నియమించే నెక్స్ట్ 6 monthsలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారని. సో ఈ బ్యాంక్ స్టాక్స్ అన్నిటిని కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. రాబోయే 6 నెలల్లో ఇందులో ఈ స్టేక్ సేల్ వార్తలు, ఎవరు కొంటున్నారు, ఏ రేట్లో కొంటున్నారు, ఇవన్నీ కూడా మనకు కొంత ఒక అవగాహన వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ టు టేక్ నోట్. అలాగే రెండోది నిన్నటి ఈ పేపర్స్లో చూశాను నేను, అల్ట్రా హై వోల్టేజ్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కోసం కేంద్ర ప్రభుత్వం 53,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేయబోతోంది అన్న ఒక ప్రధానమైన వార్త. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్. ఎనర్జీ సెక్టర్ మీద హ్యూజ్ క్యాపెక్స్ జరగబోతుందండి, లక్షల కోట్ల రూపాయల క్యాపెక్స్ జరగబోతోంది. ఈ సెక్టర్ నెక్స్ట్ 5 to 10 years 2030 కాదు 34 వరకు కూడా లైమ్లైట్లో ఉండబోతోంది. కాబట్టి ఇందులో ప్రతి డిప్లో క్వాలిటీ కంపెనీస్ అన్నిటినీ
జస్ట్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి అంతే. యాడ్ చేసుకుని కూర్చోండి, 5 to 10 years కూర్చోండి. మల్టీ బ్యాగర్స్ వస్తాయి ఇందులో. ఇప్పటికే చాలా స్టాక్స్ మనం చూసాం మల్టీ బ్యాగర్స్ కావటం. చిన్న చిన్న కంపెనీలు అండి, లైక్ రెన్యూబుల్స్, ఈపీసీ, ఓరియానా పవర్ ఎంత హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చిందో మనం చూసాం. రాజేష్ పవర్ అనే చిన్న కంపెనీ ఈ మధ్య లిస్ట్ అయింది. ఎస్ఎంఈలో ఉన్నాయి ఎక్కువ కంపెనీస్, ఆల్పెక్స్ సోలార్ అని, తర్వాత ఆస్ట్రేలియా ప్రీమియం సోలార్ అని, డానిష్ పవర్, షిల్చార్ టెక్నాలజీస్, ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైర్స్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. ఎర్నింగ్స్ విజిబిలిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా హైప్ కంటే కూడా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఎర్నింగ్స్ విజిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఏ ప్రమోటర్స్ అయితే ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేయగలుగుతారో ఆ స్టాక్స్లో మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో క్రాంతి గారు ఏమిటి, ఇందాక కుటుంబరావు గారు అన్నారు జూలై ఎర్నింగ్స్ సపోర్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ సినారియో అలాగే మ్యాక్రో పిక్చర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే Q1 రిజల్ట్స్ చాలా కీలకం అంటున్నారు. ఏంటి మీ అంచనా ఏంటి, Q1 రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? గారు మనకి Q1 రిజల్ట్స్ కనుక చూస్తే కనుక మాన్సూన్ అనేది ఇంపాక్ట్ ఉండబోతుంది Q1 రిజల్ట్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఈ రేట్ కట్ యొక్క ఇంపాక్ట్ ఏదన్నా కన్జంప్షన్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా చూడాలి వసంత్ గారు, మిక్స్డ్గానే. కానీ ఏంటంటే బై అండ్ లార్జ్ Q1 రిజల్ట్స్ పాజిటివ్గానే ఉండడానికి అవకాశం అయితే ఉంది వసంత్ గారు. నెగిటివ్ సర్ప్రైజెస్ అయితే ఉండకపోవచ్చు. కానీ ఏంటంటే మార్కెట్ ఎక్కడ మెయిన్ కుటుంబరావు గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇందాక చెప్పారు ఆయన ఇంట్రడక్షన్లో. మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో తెలియకుండా స్ట్రక్ అయి ఉంది. అది 25,500 దగ్గర మనకి మళ్ళీ వాల్యుయేషన్ కన్సర్న్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ కింద 24,500 దగ్గర మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవుతుంది. సో ఒక 1000 పాయింట్స్ నిఫ్టీ ఒక రేంజ్లో మార్కెట్ స్ట్రక్ అయింది. సో మనం కనుక లాస్ట్ 3-4 months మనం ఎవ్రీడే డిస్కస్ చేసుకుంటున్నటువంటి రేంజ్ ఏంటంటే 24,000 బిట్వీన్ 24,500 రేంజ్, ఆన్ ద టాప్ 25,500 రేంజ్. ఈ రేంజ్లోనే ఎవ్రీడే మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. పైనేమో వాల్యుయేషన్ కన్సర్న్ వస్తుంది, కిందేమో ఆటోమేటిక్గానే మనకి ఈ స్ట్రాంగ్ లిక్విడిటీ ఫ్లోస్తో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అయిపోతుంది. సో ఆ హైయర్ ఎండ్ బ్రేక్ అవ్వాలంటే ఒకటి కుటుంబరావు గారు చెప్పినట్టు స్ట్రాంగ్ వాల్యూమ్స్తో అక్కడ పొజిషన్ బిల్డప్ అవ్వాలి. కానీ ఆ టైంలో స్ట్రాంగ్ వాల్యూమ్స్తో పొజిషన్ బిల్డప్ అవ్వాలి అంటే మనకి ఎర్నింగ్ ట్రాక్షన్ అనేది రావాలి. ఆ ఎర్నింగ్ ట్రాక్షన్ వచ్చేది Q1 కానీ Q2 కానీ ఆ రిజల్ట్స్ నుంచే. ఆ రిజల్ట్స్ కనుక ఒకసారి ట్రాక్షన్ ఇస్తే కనుక ఏదన్నా కన్సర్న్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే లిక్విడిటీతో ఆ రేంజ్ని కూడా మనం 26,000కి వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే ఆ రేంజ్లోకి వెళ్తే కనుక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మార్కెట్ పర్సీవ్డ్ యాజ్ ఒక బబుల్ టెరిటరీ కింద వచ్చేయడానికి అవకాశం ఉంది. అక్కడ మళ్ళీ FII సెల్లింగ్ అనేది పెరుగుతుంది. సో దాన్ని ఆ హార్డ్ ఏరియాని నాక్ చేయాలి అంటే మనకి ఎర్నింగ్స్ నుంచి ట్రాక్షన్ రావాలి. బహుశా Q1 ఆర్ Q2లో ఈ ఎర్నింగ్ ట్రాక్షన్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఆ ఎర్నింగ్ ట్రాక్షన్ ఒకసారి కనపడితే కనుక వసంత్ గారు మళ్ళీ అగైన్ వీ కెన్ రెజ్యూమ్ ద ర్యాలీ అండ్ మళ్ళీ ఫ్రెష్ న్యూ హైస్ని చూడొచ్చు. ఒకసారి ఈ రేంజ్ కనుక మనం క్రాక్ చేస్తే వసంత్ గారు నెక్స్ట్ నిఫ్టీ రేంజ్ అనేది 30,000 లెవెల్ కూడా చూడడానికి కూడా అవకాశం ఉంది. ఒక్కసారి ఆ హార్డ్ నట్ కనుక క్రాక్ అయితే కనుక డెఫినెట్లీ మనం న్యూ హైని నిఫ్టీకి చూడొచ్చు. ప్రస్తుతానికైతే Q1 రిజల్ట్స్ కనుక వస్తే కనుక స్ట్రాంగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి నెగిటివ్ సర్ప్రైజెస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడక్కడ గ్లోబల్ కన్సర్న్స్ ఉన్నాయి, కానీ డొమెస్టిక్ ఎకానమీ అయితే స్ట్రాంగ్గానే ఉంది వసంత్ గారు. ఓకే, ఇరాన్ కెన్ నెవర్ హ్యావ్ ఏ న్యూక్లియర్ వెపన్. G7 జాయింట్ స్టేట్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు G7 దేశాలన్నీ కలిపి ఇరాన్కి అసలు అర్హత లేదు న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి అంటూ ఇప్పుడే బ్లూంబర్గ్ వార్తా సంస్థ నుంచి వార్త వస్తుంది. క్రాంతి గారు ఏంటి, ఇరాన్లో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? లేరు వసంత్ గారు. ఉంటే టెహరాన్ నుంచి వెళ్ళిపోమని కూడా యాజ్ పర్ గ్రే లిస్ట్లో ఉంటారు వసంత్ గారు. ఇన్ కేస్ ఎవరిని ఓపెన్ చేయాలన్నా అకౌంట్ ఓపెన్ చేసేది లేదు వసంత్ గారు. FATFలో గ్రే లిస్ట్లో ఉంటారు. అకౌంట్స్ కూడా మీరు ఓపెన్ చేయలేదు కాబట్టి క్లయింట్స్ కూడా లేరు, ఫ్రెండ్స్ లేరు, క్లయింట్స్ లేరు, గొడవే లేదు. ఇజ్రాయెల్లో ఉన్నారా ఎవరైనా? ఇజ్రాయెల్లో 1-2 క్లయింట్స్ ఉన్నారు వసంత్ గారు. ఓకే, మాట్లాడారా ఈ మధ్య వాళ్ళతో? వీఆర్ ఇన్ కంటిన్యూస్ టచ్ వసంత్ గారు. బట్ ఫర్ దెమ్ ద లైఫ్ ఈజ్ యాజ్ యూజువల్ వసంత్ గారు. ఎందుకంటే 600 days వార్లో ఉన్నారు. దే గాట్ హ్యాబిచుయేటెడ్ టు దట్ లైఫ్. 600 కాదు, వాళ్ళు జీవితాంతం యుద్ధంలోనే ఉంటారు ఏదో ఒక దేశంతో. పక్కనే గాజాతోనో లేకపోతే పాలస్తీనాతో ఉండేది అంతకుముందు, ఇప్పుడు తాజాగా ఇరాన్తో చేస్తున్నారు.
భవిష్యత్తులో ఇంకే దేశంతో చేస్తారో మనకు తెలియదు. బంకర్లో ఉంటారు బహుశా హాయిగా సేఫ్గా. యుద్ధాన్ని అన్ని విధాలుగా తట్టుకునే విధంగా వాళ్ళ రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అయితే వాళ్ళ ఐరన్ డోమ్ ఏదో ఉంది కదా, అది మొన్న బ్రీచ్ అయింది. ఇరాన్ మిసైల్స్ టెలవీవ్ని తాకుతున్నాయన్న వార్తలు వచ్చాయి. సో ఫస్ట్ టైం వింటున్నాం వాళ్ళ రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయిందన్న వార్త. ఓకే, పాకాల జానకి మెయిల్ పంపించారు, వర్క్షాప్ కండక్ట్ చేయండి, వెయిటింగ్ ఫర్ ఇట్ అని. చేద్దామండి, కొంచెం టైం, మొన్న కదా విజయవాడలో కండక్ట్ చేసాం. మేబీ రిజల్ట్స్ సీజన్ మొదలైన తర్వాత కొద్దిగా కొలికి వచ్చిన తర్వాత జూలైలో పెట్టుకుందాం. ఏమంటారు కుటుంబరావు గారు, ముందే పెడదాం? ఎనీ టైం అండి, ఎనీ టైం పెట్టచ్చు. ఎనీ టైమ్ ఈజ్ ఓకే అంటారు. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కాస్త పెంచే సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వర్క్ షాప్స్ మార్కెట్ లో కూడా గణనీయమైన చేంజెస్, వొలటిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఐ థింక్ we should be able to educate and give awareness to investors more అని చెప్పేసి అని అంట. అయితే కుటుంబంలో ఇప్పుడు మనకు ఒక చిన్న ఛాలెంజ్ కూడా ఉంది. మనం ఈ రివ్యూయింగ్ మొదలుపెట్టాం కదా, అంటే 1-to-1s మొదలుపెట్టాం కదా, వాళ్ళతో కూర్చొని కాసేపు వాళ్ళ బాగోగులని చర్చించే పద్ధతి మొదలుపెట్టాం కదా. దానికి మనం హైదరాబాద్ లాంటి ప్లేస్లో 2 రోజులు సరిపోయేలా లేదు. మేబీ ఒక 2 వీకెండ్స్ పెట్టుకోవాలి. ఒక ఫస్ట్ బ్యాచ్ ఒక 300 పీపుల్కి ఒక వీకెండ్, అంటే టూ డేస్, మరి నెక్స్ట్ 300-400 పీపుల్ మరొక 2 డేస్, అలా పెట్టుకుంటే అందరినీ కలిసే అవకాశం ఉంటుందేమో. ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా లాభంతో క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 30 పాయింట్స్ లాభం కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ని యథాతథంగా ఉంచిందన్న వార్త కూడా ఇప్పుడు మనకు న్యూస్ ఏజెన్సీస్లో వస్తుంది. సో ఇది కూడా కొంతవరకు గ్లోబల్ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశం. అందుకనే బ్యాంక్ ఆఫ్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ యథాతథంగా ఉంచింది. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు ఎంవి సుబ్రహ్మణ్యం, విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. అదేండి సుబ్రహ్మణ్యం గారు. హలో, నా దగ్గర సిప్లా 2009లో 100 షేర్స్ 360లో ఉన్నాయి సార్. సార్ అది ఎప్పుడు ఈ మధ్య కాలంలో అది ఎప్పుడు 14.92, 15.10 ఈ మధ్యనే కదలాడుతోంది, కానీ అది అంత మొమెంటం ఉండటం లేదు. కొద్దిగా కుటుంబరావు గారిని సలహా అడుగుతున్నాను సార్, ఈ షేర్ ను ఉంచుకోవచ్చా సార్ లాంగ్ టర్మ్ ఇంకా అని ఇదండి నా క్వశ్చన్. ఈ 16 ఏళ్లలో మీకు 4 రెట్లు పెరిగింది. సిప్లా 360లో కొన్నారు, మధ్యలో డివిడెండ్స్ కూడా వచ్చి ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే మేబీ ఒక 5 times గెయిన్ కనిపిస్తుంది. కుటుంబంలో ఇంకా హోల్డ్ చేయొచ్చా సిప్లాని, లేదు ఏదైనా ఇతర స్టాక్స్కి షిఫ్ట్ కావచ్చా? లేదండి, ఫార్మాలో వన్ ఆఫ్ ద లార్జర్ ప్లేయర్స్, కంట్రీ టాప్ 5 players లో ఒకటి అనమాట. అండ్ వితౌట్ ఎనీ డౌట్ ఆయన చెప్పినది కూడా ఫ్యాక్ట్ అనమాట. ఈ లాస్ట్ 1 year లో కూడా చూస్తే దాని ట్రేడింగ్ రేంజ్ అనమాట, అంటే హైకి లోకి 52 వీక్ చూస్తే కనుక కేవలం 400 రూపాయలు అనమాట. అంటేనే అర్థం చేసుకోవాలి ఎంత నేరో బ్యాండ్ లో మూవ్ అవుతుంది కంపేర్ టు అదర్ లార్జ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ అని కూడా. బట్ నేను అనుకుంటూ ఇది జస్ట్ ఒక రేంజ్ కింద ఫిక్స్ అయింది కానీ, బట్ నెక్స్ట్ టైం 1700 లెవెల్ అట్లా క్రాస్ అయితే మాత్రం సిప్లా ఇట్ కెన్ గో ఆల్ ది వే టు 2500. వన్ ఆఫ్ ద చీపర్ స్టాక్స్ అంటాను లార్జ్ క్యాప్ లో. ఇప్పుడు 22-23 PE ఉంది. నన్ను అడిగితే కనుక హోల్డ్ చేయాలండి. వీళ్ళకి యుఎస్ ఎక్స్పోజర్ కూడా కంపేర్ టు మిగతా లార్జ్ యుఎస్ ఎక్స్పోజర్ ఉన్న స్టాక్స్ కంటే కూడా తక్కువ. లైక్ డాక్టర్ రెడ్డిస్ నియర్లీ 50% యుఎస్ ఎక్స్పోజర్ ఉంటుంది. వేరే సిప్లా వచ్చేసేపటికి ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ 30 దగ్గర ఉంటుంది అనమాట. కాబట్టి ఎనీ అడ్వర్స్ డెవలప్మెంట్ యుఎస్ లో ఉన్నా కూడా సిప్లా వుడ్ బి లీస్ట్ ఎఫెక్టెడ్ కంపేర్ టు మిగతా లార్జర్ కంపెనీస్. నన్ను అడిగితే కనుక పేషెన్స్ కావాలి. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్, గుడ్ డివిడెండ్ పేయింగ్. అండ్ దెర్ ఈస్ వన్ పాసిబిలిటీ, ఈ కంపెనీ ఎవరికన్నా సేల్ కూడా కావచ్చు, ఎందుకంటే మేనేజ్మెంట్ సక్సెషన్ లేదు. కాబట్టి మేబీ ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ అన్నమాట ఒక మేజర్ గ్రూప్ ఎవరికన్నా ఎగ్జిట్ కూడా అయ్యే పాసిబిలిటీ నెక్స్ట్ 2 to 3 years లో కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో హోల్డ్ అంట, హోల్డ్ చేయండి. 23 PE దగ్గర ఉంది. ఒక డాక్టర్ రెడ్డిస్ ఒక్కటే ఫ్రంట్ లైన్ కంపెనీస్లో దీనికంటే తక్కువ PE దగ్గర దొరుకుతుంది, అరౌండ్ 20 PE దగ్గర. మేబీ ఇప్పుడే కుటుంబంలో అన్నట్లుగా యూఎస్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం ఒక కారణం ఉండొచ్చు. మిగతా అన్నీ సన్ ఫార్మా 35-36 PE, దివీస్ ల్యాబ్స్ 81 PE, టొరెంట్ ఫార్మా 55, మ్యాన్కైండ్ ఫార్మా 50, ఇలా మనకు PE లెవెల్స్ కనిపిస్తున్నాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు.
హలో నమస్తే అండి, అడగండి. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్. కుటుంబరావు గారికి, గుడ్ మార్నింగ్, కనక గారికి. అడగండి. నేను సుజలాను 45 రూపీస్ లో తీసుకున్నానండి, 50 ఇయర్స్. ఇంకొకటి మనకి బిఈఎల్ ఉన్నదండి, 295 లో బిఈఎల్ బిఈఎల్ 295 లో తీసుకున్నాను, 50 ఇయర్స్. షిప్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేను బాగా స్ట్రక్ అయిపోయానండి, 256 రూపాయల దగ్గర స్ట్రక్ అయిపోయాను. లాస్ట్ 1 year నుంచి హోల్డ్ లో పెట్టాను, విజయ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. 3 స్టాక్లు ఉన్నాయి. 3 స్టాక్లు కొన్ని రోజులు ఉంచుకోవచ్చా లేకపోతే నమ్ముకోవచ్చండి? ఎన్ని షేర్లు కొన్నారు షిప్పింగ్ కార్పొరేషన్? 50 ఇయర్స్ అండి, టోటల్ 1.5 CR. 1.5 CR పెట్టారు ఇందులో. అవునవును. అన్ని హ్యూజ్ పొజిషన్స్ తీసుకుంటున్నారు మీరు. మొత్తం మీ పోర్ట్ఫోలియో సైజ్ ఎంత అండి? ఈ 3 స్టాక్స్ ఉన్నాయండి. చూడండి, ఈ 3 ఉన్నాయి మొత్తం. ఈ 3 ఉన్నాయి మొత్తం. మొత్తం 3. చూడండి ఎంత కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మీరు క్రియేట్ చేశారో, పెద్ద పోర్ట్ఫోలియో. అండ్ ఇందులో కూడా అన్ని చిన్న కంపెనీలే తీసుకున్నారు మీరు, కొంచెం స్పెక్యులేటివ్ బెట్స్. సరే, బిఈఎల్ ఒకటి మినహాయిస్తే సుజలాన్, షిప్పింగ్ కార్పొరేషన్ రెండిట్లో ఇంత పెద్ద మొత్తం మీరు ఇన్వెస్ట్ చేశారు. సో కుటుంబంలో ఇది పరిస్థితి. ఏం చేయాలి ఆయన ఇప్పుడు? సుజలాన్, బిఈఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, ముఖ్యంగా 3వ స్టాక్ అండి షిప్పింగ్ కార్పొరేషన్. అందులో ఆయన బాగా హై స్థాయిలో కొన్నారు. అయితే ఒక్కటండి, బిఈఎల్ అయితే 52 వీక్ హైస్ దగ్గరే నడుస్తుంది, హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఎనీ డిక్లైన్ లో స్టిల్ ఇట్ ఈస్ ఏ బయింగ్ ఆపర్చునిటీనే కానీ సెల్లింగ్ కాదు యాజ్ ఆఫ్ నౌ బిఈఎల్ అనమాట. సుజలాన్ కూడా అనమాట కన్సాలిడేట్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ బిట్వీన్ 65 to 70 మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది. రీసెంట్లీ 70 క్రాస్ అయినా నిలబడలేకపోయింది. బట్ వన్ థింగ్, సుజలాన్ లో ఇప్పుడు టర్న్ అరౌండ్ అయింది. ప్రమోటర్స్ కూడా మొన్న కొంత స్టేక్ అమ్ముకుని కాస్త వాళ్ళు ఫైనాన్షియల్లీ కూడా స్ట్రెంథన్ అవుతున్నారు. ఐ హర్డ్ దేర్ ఈస్ సమ్ న్యూస్ అనమాట, ఇట్ ఈస్ ప్యూర్లీ రూమరు, ఐ కెనాట్ సే దట్ ఏదో ఇన్సైడర్ అని ఇట్లా అని కూడా. సుజలాన్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ సమ్ డీల్ విత్ టాటాస్ అనమాట ఇన్ కమింగ్ డేస్. మేబీ వన్స్ టాటాస్ తో డీల్ అయిన తర్వాత ఈ స్టాక్ 100 క్రాస్ కూడా అవ్వచ్చు. పేషెన్స్ కావాలి. దిస్ ఈస్ ఓన్లీ రూమర్ కాబట్టి ఏదో కుటుంబరావు గారు చెప్పారు టాటాస్ తో డీల్ అవుతుంది సుజలాన్ అని చెప్పేసి ఎగబడి కొనమని అయితే నేను అంటలేదు. దిస్ ఈస్ అ మార్కెట్ న్యూస్ విచ్ ఐఎమ్ హీరింగ్ అనమాట. అందుకని చెప్పేసి హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను. షిప్పింగ్ కార్పొరేషన్ ప్యూర్లీ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ అండి. ఎందుకంటే 2 years నుంచి చూస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని అంటుంది, పోస్ట్ పోన్ చేస్తుంది. బోత్ ఎస్సిఐ అండ్ బిఎంఎల్ కూడా అనమాట. రెండింటికి ఉన్న రియల్ ఎస్టేట్స్ సెపరేట్ డీమర్జర్ చేయటం కూడా చూసాం. డీమర్జర్ చేసిన తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ pretty క్వైట్ గా ఉండింది స్టాక్. బట్ రీసెంట్లీ ఈ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత అనమాట సడన్ గా స్టాక్ లో కాస్త మూవ్మెంట్ వచ్చింది. ఫర్ ద రీజన్ బాల్టిక్ ఫ్రైట్ ఇండెక్స్ పెరుగుతోంది. షిప్పింగ్ రూట్స్ లో అనమాట రేట్స్ అనమాట రిస్క్ ప్రీమియంలు పెరుగుతాయి కాబట్టి కంపెనీ కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేయొచ్చు ఈ క్వార్టర్ లో. కాబట్టి అది నెక్స్ట్ క్వార్టర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి అని అరౌండ్ 230, 240కి అట్లా అనమాట రావటం కూడా మనం చూస్తున్నాం. నన్ను అడిగితే పేషెన్స్ కావాలి. డిస్ఇన్వెస్ట్మెంట్ అప్పుడు మాత్రం దెర్ ఈస్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఇన్ ద కంపెనీ, ఇట్ కెన్ గెట్ డిస్ఇన్వెస్టెడ్ ఫర్ ఎ గుడ్ ప్రైస్ అని చెప్పేసి అని అంటాను. లో పిఈ స్టాక్ కూడా 12 PE అది కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఇట్స్ ఎ డివిడెండ్ పేయింగ్ కంపెనీ, హోల్డ్ అంటాను. ఓకే, జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవాళ మనం స్టాక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. 132 రూపాయల దగ్గర ప్రమోటర్స్కి వారెంట్స్ ఇష్యూ చేస్తున్నారు. సో ప్రీ ఓపెన్ ట్రేడ్లో 142 కనిపిస్తుంది. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా మనకు 25 పాయింట్ల నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో. సెన్సెక్స్ 108 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్లు. మిడ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కొంత రిలేటివ్లీ బెటర్గా కనిపిస్తోంది ఓపెనింగ్. 1025 అడ్వాన్సెస్, 442 డిక్లైన్స్ ఎన్ఎస్సిలో. సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో పాజిటివ్గా కనిపిస్తోంది. బిఈఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇటువంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. టీసీఎస్, హెచ్డిఎఫ్సి లైఫ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా లాభాల్లో ఉన్నటువంటి నిఫ్టీ స్టాక్స్. బ్యాంకింగ్ గెయినర్స్ చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఈ 2 లాభాలతో ఓపెన్ అయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా స్లైట్లీ ఫ్లాట్గా ఓపెన్ అయింది. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడే అంటున్నట్లుగా 142 దగ్గర మనకు ఓపెన్ అయింది. అండ్ విశాల్ మెగామార్ట్ 115 రూపాయల దగ్గర, ఎందుకంటే లార్జ్ ట్రేడ్ జరిగింది ఇందులో. 10,000 కోట్ల రూపాయల ట్రేడ్, 92 కోట్ల షేర్లు చేతులు మారాయి విశాల్ మెగామార్ట్. ప్రమోటర్స్ 22% స్టేక్ అమ్ముకుంటున్నారని మనం అనుకున్నాం. అలాగే మరొక చిన్న స్టాక్ యాక్సిస్ కేట్స్ 5% పెరిగింది.
మన క్రాంతి గారి ఫేవరెట్ స్టాక్ ఇది, యాక్సిస్ గేట్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 5% అప్. సో విశాల్ మెగా మార్టే ఈ మార్నింగ్ మనకు కొంత వీక్గా, చాలా వీక్గా కనిపిస్తుంది. 19 ఆల్మోస్ట్ 20% ఈక్విటీ చేతులు మారింది. జేడస్ వెల్నెస్ పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ ఇవి నిఫ్టీలో మనకు లూజర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పరిస్థితి ఒకసారి చూద్దాం. టాప్ లూజర్స్ చూద్దాం ముందు. విశాల్ మెగా మార్ట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఇప్పుడే ఎవరు అడిగారు, 3.5% డౌన్. తర్వాత జిఎస్కే ఫార్మా, ఎరిస్ లైఫ్ సైన్సెస్, ఆవాస్ ఫైనాన్షియర్స్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్ ఇలాంటివి మనకు లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. తర్వాత గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే తాన్లా ప్లాట్ఫామ్స్ 6% పెరిగింది. నవీన్ ఫ్లోరైన్ పెరిగింది, ఒక బ్రోకింగ్ కంపెనీ దీనికి బై రేటింగ్ ఇచ్చింది. అలాగే స్టెర్లైట్ టెక్నాలజీస్ పెరిగింది 6.5%. పీటీసీ ఇండస్ట్రీస్ 3.5% పెరిగింది. మహానగర్ గ్యాస్, జీ ఎంటర్టైన్మెంట్, కోరమాండల్ ఇంటర్నేషనల్, హ్యాపీయెస్ట్ మైండ్స్, లేటెంట్ వ్యూ, గ్లాండ్ ఫార్మా, జిలెట్ ఇండియా, క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్, సీమెన్స్, జీఈటీఎన్డి ఇండియా, ఎంఆర్పిఎల్, ఐటీఐ ఇలాంటి స్టాక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. తాన్లా ఈజ్ ది టాప్ గెయినర్. ఇతర లూజర్స్లో హిందుస్థాన్ జింక్, నెట్ వెబ్ టెక్నాలజీస్, జూబిలెంట్ ఇంగ్రేవియా, పీవీఆర్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, కేసీ ఇంటర్నేషనల్ లాంటి కంపెనీస్ కనిపిస్తున్నాయి మనకు. కుటుంబరావు, నిన్న చక్కగా మీ కాల్ వర్కౌట్ అయింది ఆప్షన్స్లో, నిఫ్టీ కాల్. ఈరోజు ఏమైనా ఇవ్వగలరా? అంటే ఎక్స్ట్రీమ్లీ నారోగా ఉందండి మార్కెట్ అన్నమాట. జస్ట్ షేడ్ బిలో 25,000 నిఫ్టీ బిలో ఉండి నేరోగా ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇంత నేరో బ్యాండ్ లో డీల్ చేయడం అనేది కూడా కొంచెం టఫ్ అన్నమాట, ప్రెడిక్ట్ చేయడం అనేది కూడా. నిన్నంటే మార్నింగ్ కాస్త ఇండికేషన్స్ కనిపించినాయి మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అవుతుంది అని చెప్పేసి 24,800 పైన. ఇవాళ మేబీ మార్నింగ్ కనుక రెసిలియంట్ గా ఉంటే ఐటీ స్టాక్స్ ఒక మంచి గెయిన్ ఇవ్వచ్చు, ఐదర్ టీసీఎస్ ఆర్ హెచ్సిఎల్ టెక్ అనమాట. మార్నింగ్ వాల్యూమ్స్ తో పాటు మైల్డ్ పాజిటివ్ గా ఉన్నాయి, బట్ అగ్రెసివ్ యాక్షన్ అయితే లేదు. ఇండివిజువల్ స్టాక్ ఫ్యూచర్స్ లో జేఎస్డబ్ల్యూ ఇస్ లుకింగ్ గుడ్ అండి మార్నింగ్ అనమాట. కాబట్టి జేఎస్డబ్ల్యూ స్టీల్ లో మేబీ ఒక స్మాల్ గెయిన్ వస్తుందా, ఉంటే కూడా విత్ స్టాప్ లాస్ పెట్టుకుని కొనాలన్నమాట. అరౌండ్ 1000 బిలో స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయమంటాను. పవర్ గ్రిడ్ కూడా అనమాట స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మేబీ అరౌండ్ 288, 287 దగ్గర అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని పవర్ గ్రిడ్ బై చేయొచ్చు. ఈ ఇండివిజువల్ స్టాక్ ఫ్యూచర్స్ లో స్టాక్స్ వాల్యూమ్స్ లో మాత్రం వన్ థింగ్ సర్ప్రైజింగ్ నాకు అనిపించింది, విశాల్ మెగా మార్ట్ అండి. ఎందుకంటే 96 కోట్ల షేర్లు ట్రేడ్ అయినాయి. 96 కోట్ల షేర్లు అంటే నార్మల్ కాదు, దాదాపు 10% ఈక్విటీ అనమాట. చేతులు మారినా కూడా స్టాక్ ఇంకా కూడా 110 ఏదైతే కనుక బ్లాక్ డీల్ ప్రైస్ ఉందో దానిపైన నిలబడుతుంది, 116. ఎవరైనా కాంట్రేరియన్ బెట్ కింద తీసుకుందాం అనుకుంటే కనుక మేబీ ఇవాళ లోవర్ లెవెల్లో క్లోజింగ్ టైం అప్పుడు విశాల్ మెగా మార్ట్ తీసుకుంటే నెక్స్ట్ 1 వీక్ 10 days లో ఒక రిటర్న్ రావచ్చు, మేబీ 5 to 10% రిటర్న్స్ రావచ్చు అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే దిస్ ఈజ్ సర్ప్రైజింగ్. అన్లెస్ ఎవరన్నా బిగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకోకపోతే కనుక ఇంత పెద్ద బ్లాక్ డీల్ అయినప్పుడు డెఫినెట్లీ డౌన్ ఫ్రీజ్కి వెళ్ళిపోవాలి. ఈ పాటికి వెళ్ళలేదు అనమాట. దట్ ఈస్ వన్ పాజిటివ్. అండ్ నవీన్ ఫ్లోరో కూడా ఒక మంచి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. మేబీ నవీన్ ఫ్లోరో కూడా ఇక్కడ నుంచి ఇండివిజువల్ స్టాక్ లో అనమాట మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది కాబట్టి రిటర్న్స్ ఇవ్వచ్చు అని అంటాం. బట్ ఇండెక్స్ వరకు మాత్రం యాజ్ ఆఫ్ నౌ నేను అనుకోవటం అటెంప్ట్ చెయ్యగలము గట్సీగా అనుకుంటే కనుక 25,000 పుట్ ఆప్షన్ బై చేయమంట. ఇన్ ద మనీ అవ్వచ్చు 100 పాయింట్స్, కానీ పుట్ ఆప్షన్ బై చేసి బట్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టర్మ్ స్టాప్ లాస్ కూడా 24,960, 970 బేస్ లైన్ అనమాట. సాఫ్ట్ ఇది స్టాప్ లాస్ కింద పెట్టుకొని పుట్ ఆప్షన్ బై చేయమంటాను. ఎందుకంటే మార్కెట్ లుక్స్ మైల్డ్లీ వీక్ యాజ్ ఆఫ్ నౌ అయితే. నవీన్ ఫ్లోరైన్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్. ఇవాళ ఒక బ్రోకింగ్ కంపెనీ కూడా దీనికి బై రికమెండేషన్ ఇచ్చింది. అండ్ నాట్ జస్ట్ నవీన్ ఫ్లోరైన్ అండి, కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, అగ్రో కెమికల్స్, ఈ ఇండస్ట్రీ నెక్స్ట్ 1 to 2 yearsలో ఇప్పుడు ఇందాక మనం ఎనర్జీ గురించి ఏ విధంగా అయితే అనుకున్నాం, ఎక్సలెంట్ అవుట్ పర్ఫార్మెన్స్ని కనపరిచే అవకాశం ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ అగ్రో కెమికల్స్ ఫోకస్డ్ స్టాక్స్ చూసాం. మొన్న చిన్న స్టాక్ భాస్కర్ అగ్రో అనుకున్నాం, ఆ స్టాక్ ఎంత స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుందో చూస్తున్నాం. అదేదో చిన్న దివీస్ ప్రమోటర్స్ కొంటున్నారు మరొకటి కాదు. ఇట్ ఈజ్ ఐ థింక్ నేను మార్కెట్లో విన్న దాని ప్రకారం సమ్ టేక్ ఓవర్ టార్గెట్ అనేదో వింటున్నాం. సో
అలాంటి ఆపర్చునిటీ అగ్రోకెమికల్స్, పెస్టిసైడ్స్ ఈ స్పేస్లో కనిపిస్తుంది. ముఖ్యంగా మోర్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే అగ్రోకెమికల్స్ కంపెనీస్. రైట్, కొన్ని మెయిల్స్లోకి వెళ్దాం. చేతన్ మెయిల్ పంపించారు. ఆయన 3,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. 2 లేదా మరిన్ని ఎక్కువ చేయండి. మేబీ నిపాన్ ఇండియా లో మిడ్ క్యాప్ స్కీమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్ బాగా ఈ మధ్య హై నుంచి కూడా బాగా తగ్గాయి ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్లో. వాటిలో పరాగ్ పారిక్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఈ రెండిట్లో మీకు నచ్చిన ఫండ్ హౌస్ నుంచి ఒక స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్సైడ్ గురించి అడుగుతున్నారు సాయి మిత్ర. ఆయన కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం ఎక్సైడ్ ఇండస్ట్రీస్. కుటుంబరావు కొనొచ్చా? లాంగ్ టర్మ్ అయితే కొనొచ్చండి, బట్ మేబీ అంత ఎక్సైటింగ్ రిటర్న్స్ ఇస్తున్నారని అయితే అనలేదు. ఎందుకంటే స్టాక్ చూసాం మధ్యలో సంథింగ్ ఫిషీ హాస్ హ్యాపెండ్ అండి. ఎందుకంటే ఆ స్టాక్ అనమాట మధ్యలో పెరిగి ఒక 1 వీక్లో అనమాట 200 రూపీస్ పెరిగి అట్లా ఫిజిల్ అవుట్ అయింది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి మేబీ నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ స్టాక్ లో రావాలంటే 420, 430 పైన నిలబడాలి. బట్ అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓన్లీ ఏ స్టేబుల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంతేగాని ఏదో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే రావు. ఓకే, అనన్య మెయిల్ పంపించారు. డిఫెన్స్ ఫండ్లో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. మోతిలాల్ ఓస్వాల్ డిఫెన్స్ ఫండ్ ఇది మంచిదేనా, ఇందులో చేయొచ్చా? తప్పకుండా డిఫెన్స్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెటర్ థీమ్స్ అండి. థీమాటిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునే వాళ్ళకి మోతిలాల్ ఓస్వాల్ బాగా చేస్తుంది, హెచ్డిఎఫ్సి బాగానే చేస్తుంది. క్రాంతి గారు ఎస్ఐపి చేయొచ్చా డిఫెన్స్ ఫండ్స్? డెఫినెట్గా చేయొచ్చు వసంత్ గారు. మోతిలాల్ ఓస్వాల్ కానీ హెచ్డిఎఫ్సి కానీ బై అండ్ లార్జ్ 1-2 స్టాక్స్ డిఫరెన్స్ ఉంటాయి వసంత్ గారు. అన్నీ ఒకే ప్రాక్సీ లాగానే ఉంటున్నాయి ఈ ఫండ్స్ అన్నీ. కరెక్ట్. సో డిఫెన్స్ ఫండ్స్ ఇప్పుడే మన క్రాంతి గారు చెప్పినట్లుగా అందరూ అదే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అదే హెచ్ఏఎల్, అదే కొచ్చిన్ షిప్ యార్డ్, అదే గార్డెన్ రీచ్. సో ఒక బాస్కెట్ ఆఫ్ డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది, ఈ థిమాటిక్ ఫండ్. తర్వాత రామ్మోహన్ రావు ఆయన అడుగుతున్నారు ఆర్చీస్ గురించి ఏదో. అందులో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. $8 lakhs ఆర్డర్ యూఎస్ఏ నుంచి వచ్చిందట. ఆర్చీస్, ARCHIES. కుటుంబంలో ఏం చేస్తుంది ఈ కంపెనీ ఆర్చీస్? లేదండి, వేస్ట్ అంటానండి నన్ను అడిగితే కనుక. ఇట్స్ ఏ గ్రీటింగ్స్ కంపెనీ, మనందరికీ తెలుసు కూడా. బట్ ఇదివరకటికి ఇప్పటికీ అనమాట కంపెనీ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయింది, ఆన్లైన్ ఇది పెరిగిన దగ్గర నుంచి అనమాట ట్రాన్స్ఫార్మ్ అవ్వలేక అదే ప్రింట్ మీడియాకి వీటికన్నిటికి కూడా స్టక్ అవడంతో అనమాట స్టాక్ హెస్ అండర్ పెర్ఫార్మ్. నన్ను అడిగితే కనుక గ్రేట్ రిటర్న్స్ అయితే రావు అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే గ్రీటింగ్ కార్డ్స్ రోజులు పోయినాయండి. ఎందుకంటే ఆన్లైన్ ప్రెజెన్స్ వచ్చిన దగ్గర నుంచి అనమాట ఇండివిజువల్ ప్రింటెడ్ కార్డ్స్లోనూ వాటిల్లోనూ ఎక్సైట్మెంట్ అయితే లేదు అసలు. ఇంకా గ్రీటింగ్ కార్డులు, గిఫ్ట్లు, స్టేషనరీ వీటన్నిటికీ కూడా దాదాపుగా కాలం చెల్లిపోయిందని చెప్పాలి. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.